హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ చపాతీతో కానీ, అన్నంలో కానీ, బగారన్నంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని వాష్ చేసి పెట్టుకున్న 4 ఎండుమిర్చిని తీసుకుని కొన్ని నీళ్ళు పోసుకుని ఇలా నానబెట్టుకోవాలండి. దాంట్లో ఒక 10 జీడిపప్పు పలుకులు తీసుకున్నానండి. ఇది గ్రేవీ కోసం. వేరే బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకుని, ఒక చెంచా కారం, అర చెంచా పసుపు, సాల్ట్ మనకు సరిపడినంత అండి, ఒక చెంచా ధనియాల పౌడర్, అర చెంచా జీరా పౌడర్, ఒక చెంచా గరం మసాలా తీసుకుని బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి. గ్రేవీ కోసం 3 టమాటాలు తీసుకున్నానండి, చిన్నవి. క్లిప్ మిస్ అయింది. ఆ టమాటా ప్యూరీలో ఇలా మనం ముందుగా పెట్టుకున్న జీడిపప్పు, ఎండుమిర్చి, ఇంకా 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి కారం తగినట్టుగా. అవి యాడ్ చేసుకుని ఇలా స్మూత్గా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి, చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకుని. ఇది టమాటో ప్యూరీ తీసుకున్నాను. మసాలా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా తీసుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని బటర్ యాడ్ చేసుకుని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఆ పన్నీర్ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలండి. ఎక్కువసేపు వేయించుకున్న పన్నీరు గట్టి పడిపోతుందండి. ఇలా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుని కాసేపు వేయించుకుని దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. కలుపుతూ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని దాంట్లో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పెరుగు, మసాలా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేటట్టుగా కలుపుకుంటూ ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత గ్రేవీకి మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంత చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని యాడ్ చేసుకున్నానండి. ఒకసారి కలుపుకుని ఇలా గ్రేవీ కొంచెం చిక్కపడిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని కొంచెం దగ్గరగా అయ్యేటట్టుగా మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర, ఒక బటర్ పీస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో బటర్ మసాలా
ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్‌గా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.